మాతృదేవోభవ. నీ పని నీవు చేసుకొను నియమము దప్పవు, కోడలైన నిన్నపగలేదు. నీదగు మహాక్రమ శిక్షణ సుంతయైన మా దపునకైన రాదు. అమ్మా, నీ పని నీవు చేసుకొను నియమము దప్పవు, కోడలైన నిన్నపగలేదు. నీదగు మహాక్రమ శిక్షణ సుంతయైన మా దపునకైన రాదు. బహుధా తపించడి వేళనైన తాపోపశమంబు కోరవు. బహుధా తపించడి వేళనైన తాపోపశమంబు కోరవు. మహోన్నత నిగ్రహ విగ్రహంబవో, మహోన్నత నిగ్రహ విగ్రహంబవో. మహారణాలలో సైతం మానవత్వం ఏ విధంగా పరిమళిస్తుందో మనకి రుజువు చేస్తూ ఉన్న మహాభారత కథాశ్రవణం కోసం ఎదురు చూస్తూ ఉన్న భక్తి టీవీ ప్రేక్షక మహాశయులందరికీ కవి బ్రహ్మ ఉభయ కవి మిత్రుడు తిక్కన సోమయాజ రచించిన ఆంధ్ర మహాభారతం అశ్వమేధ పర్వానికి సాగుతున్న సామాజిక వ్యాఖ్యలో 1765 భాగానికి స్వాగతం పలుకుతున్నాం. శ్రీకృష్ణుడు సత్యానికి ధర్మానికి కట్టుబడి ప్రతిజ్ఞలు చేశాడు. ఎటువంటి మహిమని ప్రదర్శించలేదు మానవత్వాన్ని తప్ప. ఆ ఘట్టంలో ఉన్నాం మనం. మృత శిశువుని బ్రతికించడం కోసం పరమాత్మ ఏ ఏ ప్రమాణాలు చేశాడో చూడండి. పగరయడనైననే బొంకి పలుకనేని సమరముఖముననెన్నడు చలిత వృత్తి పిరిది గడుగుడనేని ఈ పిన్నవాని అంగమున జీవమీ ప్రొద్ద ఆవహిల్లు ధరణీసురకులమునెడన్ కరమెక్కుడు ప్రీతి నాకు గలదేని స్వధర్మరతుడనయేని ఈ ఉత్తరాసుతుడు లబ్ధ జీవితత్వమునందున్ నరునియడ నామనంబున విరోధమెన్నడును ఏమి విధముననైనన్ పొరయమి నిజమేనియు సుస్థిరముగనిబ్బాలుమేన జీవము సెందున్ నిక్కమగు ధర్మముననేన కంసాదుల వధించుడారసి చూడన్ నిక్కువమై ఆర్యజనులకెక్కెనయేని అసువర్గమే శిశువుగను మగిత సత్యంబు పరమధర్మంబు గాఢ నిర్మల బ్రహ్మచర్యంబు నిత్య సుప్రతిష్ఠితంబులైనాయందు తేజరిల్లునేని ఇబ్బాలునకు జీవమిపుడగలుగు ఇపుడగలుగో. 3 పద్యాల్లో పరమాత్మ తన జీవితాన్ని తెరచిన పుస్తకం చేసి మన ముందు పెట్టాడు. ఇంకా 2 రహస్యాలు ఇప్పుడు తెరుస్తున్నాడు 2 పద్యాల్లో. ఇంకా మిగిలిన పేజీలు. శ్రీకృష్ణుని జీవిత చరిత్ర అంతా ఈ పద్యాల్లో ఉందండి. జీవన రహస్యాలన్నీ మనకి కృష్ణ చరిత్రకు సంబంధించి, కృష్ణుని ప్రవర్తనకి సంబంధించి ఉన్న ఎన్నో అనుమానాలకి తిక్కన గారు ఈ 5 పద్యాల్లో సమాధానం చెప్పారు. దానికి వ్యాఖ్యానం చేసుకుంటే కానీ తెలియదు. ఊరికే ఏదో ప్రామాణిక పద్యాల కింద పాడుకుంటూ కూర్చుంటాం అంతే. దీనివల్ల ఏదో మళ్ళీ ఈ పద్యం చదివితే బతికేస్తాడని దానికో మహిమ పుట్టిస్తారు. పద్యం చదివితే జరగమండి అవి. పద్యంలో ఉన్నవి ఆచరిస్తే జరుగుతాయి, ఎవరికైనా జరుగుతాయి. 4వ పద్యం చూడండి. నరుని ఎడనామనంబున, అది అర్జునుడికి తనకి ఎటువంటి విభేదాలు లేవు, ఎవరు అనుకోవలసిన అవసరం లేదు, తనకు అందరూ ఒకటే, వారి వారి కర్మఫలాలు అనుభవిస్తున్నారు తప్పితే నేను చేస్తున్నది ఏమీ లేదని చెప్పాడు. ఆయన తల్లిదండ్రులని ఆయనతో పాటుగా ఆయన చెరసాల నుంచి తీసుకెళ్ళిపోవచ్చు కదా, తీసుకెళ్ళాలి. ఎందుకంటే వారి కర్మ వారు అనుభవించాలి, ఆయన ఏం చేస్తాడు? చేసేవన్నీ చేసేసి తర్వాత మేము అనుభవించమంటే అలా కుదరదు వ్యవస్థలో. ఇప్పుడు 4వ పద్యంలో ఏమంటున్నాడు చూడండి విచిత్రంగా. నిక్కమగు ధర్మమున ఏన కంసాదుల వధించుడారసి చూడన్ నిక్కువమై ఆర్యజనులకెక్కెన ఏని అసువర్గమీ శిశువుగను. నేను కంసుడిని సంహరించాను, శిశుపాలుని సంహరించాను, జరాసంధుడిని సంహరింపచేశాను, దంతవక్రుని సంహరించాను, ఇలా కాలయవనుని చంపాను, కాలనేమిని చంపాను, ఇలా ఎంతోమంది రాక్షసుల్ని చంపాను. ఇందులో ఎలా చంపామనే దాని విషయంలో ఎంతోమందికి అనుమానాలు ఉన్నాయి. ఇది ధర్మమా అది అధర్మమా? ప్రతి వాళ్ళని చిత్రం ఏమిటంటే చంపిన ప్రక్రియ ధర్మమా అధర్మమా అని ఆలోచిస్తాం. వాడు ఎలా బతికాడనేది ఆలోచించడండి ఎవడు. అలా బతికిన వాడిని ఎలా చంపితే ఏమిటి? అదో పెద్ద విషయమా? దాన్ని చర్చిస్తాం మనం. అంటే మన ఉద్దేశం ఎలా ఉంటుందంటే ధర్మంగా ఉన్నవాడే ఇంకా ధర్మంలో పడి కుళ్ళిపోవాలి, వాడు బాగుపడద్దు. అధర్మాత్ముడు ఎలా ఉన్నా పర్వాలేదు, వాడు ఎలాగో అధర్మాత్ముడే కదండి. ఎలాగో అంటే ఓ స్టాంప్ వేసామా? వాడు అంతగా రోజు రోజుకి అధర్మాత్ముడు అయిపోతుంటే ధర్మాత్ముడు ఇంకా ధర్మానికి కట్టుబడిపోయి అలాగే ముసలాడైపోవాలా? వీడు ఒక్కసారి వాడు గుణపాఠం చెప్పడం చూసినా ఒక మాయ చేయకూడదా? మోసానికి మోసంతో జవాబు చెప్పాలని చెప్పారు స్పష్టంగా. మాయాచారం మాయయా వారణీయక భారతంలోనే ఉంది. మోసానికి మోసంతోనే జవాబు చెప్పాలి.
మోసానికి ధర్మం ఏమిటి? ఇంకాస్త మొత్తేస్తాడు పట్టుకొచ్చి. ఎవడన్నా ఓ ₹1,00,000 చిట్ ఫండ్ కంపెనీ పెట్టి మనం అందులో పెడితే మోసపోతే వాడిని మొత్తం చెతకొట్టేయడం మానేసేసి వాడిని తీసుకొచ్చి పోన్లేండి నీకు బుద్ధి రావడం కోసం ఇంకో 1,00,000 ఇస్తున్నా అంటే మంచిదని ఇంకోసారి చేస్తాడు వాడు. ఇస్తారండి అలాగా. నలుగురు వీధిలోకి పిలిచి చెత కొట్టేస్తే మొత్తం బయటపడతారు. ఎందుకంటే మొత్తం ఎంత చదువుకున్న వాళ్ళకైనా ఈ బుద్ధి పోవడం లేదు. డబ్బు కోసం మోసం చేస్తున్నారు జనాన్ని. ఈ చదువు దేనికి? పైగా వేదశాస్త్రాలు భారతాలు చదివిన వాళ్ళు రాసిన వాళ్ళు వీళ్ళు చేస్తుంటే ఆశ్చర్యకరంగా ఉందండి. ఆ వర్గాల్లో వచ్చేస్తుంది. ఇంక ఈ వర్గం ఆ వర్గం లేదు ఇంకా అందరూ. ఎందుకని? సమాజం అంతా ఆ ధోరణితో కనపడుతుంటే అందరి బుద్ధులు అలాగే ఉంటాయి. అందుకే కృష్ణుడు ఇన్ని మాటలు చెబుతున్నాడు ఇక్కడ. నేను వాళ్ళెవ్వరినీ చంపడంలో ఏ అధర్మ మార్గాన్ని నేను అవలంబింపలేదు. మీకు అర్థం కాక మాట్లాడుతున్నారు తప్పు. ఇదే ప్రమాణం. నిక్కమగు ధర్మమున ఏను ఆ కంసాదుల వధించుట ఆ రసి చూడన్. అది చాలా ముఖ్యం. ఆ రసి నన్నయ్య గారి కారణం చూస్తోంది ఈ రసి. సారమతిన్ గవీంద్రుడు ప్రసన్న కథా కవితార్థయుక్తిలో నారసి మేలునాన్ ఇతరులు అక్షరరమ్యతనాదరింప నానా రుచిరార్థ సూక్తి నిధి నన్నయ భట్టు తెనుంగునన్ మహాభారత సంహిత రచన బంధురుడయ్యే జగద్ధితంబుగన్. లోనారసి అని నన్నయ్య గారు ఎందుకు వాడారు అక్కడ? సారమతిన్ గవీంద్రుడు ప్రసన్న కథా కవితార్థయుక్తి లోనారసి మేలునాన్. కథ ఎంత ప్రసన్నంగా నడిచిందో, కథ నడపడంలో భావి కథార్థ సూచన ఎక్కడ ఉందో, ఎలా ఉందో, పాఠకుడి మనస్సులో కథ చదువుతుంటే కలిగేటువంటి సందేహాలకి కథా సందర్భంలోనే పాత్రల ద్వారా ఘట్టాల ద్వారా రచయిత ఎలా సమాధానం చెప్పాడో ఇదంతా లోనారయకుండా కనిపిస్తుందండి. ఇప్పుడు ఆధునికంగా కథానికలు రాసేవాళ్ళు కూడా ఆలోచించుకోండి. ఒక కథ రాశాం, అందులో పాఠకులకు ఏమైనా సందేహాలు వస్తాయనేది చదువుతుంటే మనకే అనిపించాలి కదా. ఆ సందేహాలకు మనం ఆ కథలో ఉండే పాత్రల ద్వారానే చెప్పించాలి. ఇంకో మధ్యలో రచయిత రాడుగా. అంతేగాని ఆ కథ బయటకు వచ్చాక ఎవరో ఏదో ఈ కథ సరిగ్గా లేదండి అని అంటే నేను ఈ ఉద్దేశంతో అలా రాశాను అంటే ఆ ఉద్దేశం అందులో స్పష్టం కావాలి. లేదా కథ రాశాక అందరిళ్ళకి వెళ్ళి తలుపు కొట్టి నా ఉద్దేశం ఇది అని చెబుతారా? కథలో వ్యక్తం కావాలి. అది మనం ఏం మాట చెప్పదలుచుకున్నామో మన మాటల్లో వ్యక్తం కావాలి. మనం నా మనసులో ఉన్నది వేరండి, అక్కడ బయటకు వచ్చింది వేరండి అంటే ఎలా వచ్చింది? దానికి సమాధానం చెప్పాలి. అంటే మనసులో ఉన్నదే బయటకు వచ్చేలా చేయాలిగా. అప్పుడు దానికి కట్టుబడి ఉండాలిగా. అప్పుడు వక్రీకరించారనే అంటే నిజాయితీ లేకపోవడం వల్లే ఇవన్నీ జరుగుతాయి. లోపల కల్మషత్వం ఉండడం వల్లే జరుగుతాయి. లోపల ఉండేది వేరు, బయటికి మాట్లాడేది వేరు. లోపల పచ్చి స్వార్థం పెట్టుకుని, డబ్బు కాంక్ష పెట్టుకుని, పదవి కాంక్ష పెట్టుకుని, అనేక రకాల అహంకారాలు పెట్టుకుని పైకి ఏదో పెద్ద ఏమీ లేనట్టుగా మాట్లాడడం అతి వినయంతో. ఇప్పుడు బయటపడిపోతాం. ఎక్కడో అక్కడ ఏదో కూడా బయటపడుతుంది. అందుకని ఉన్నదేదో శుభ్రంగా చెప్పేయడమే మంచిది. గొడవలేదు. ఎదర్నాథ్ కృతే పాపం తదర్నాథ్ ప్రతిముచ్యతే, ఎదరాత్రయాత్ కృతే పాపం తద్రాత్రయాత్ ప్రతిముచ్యతే. మాకు బ్రాహ్మణంలో రోజు అనుకునేది గొడవ లేదు, సుఖంగా ఉంటుంది మా పని. చెప్పేసాం, అయిపోయింది, వదిలిపోయింది. అంతే. మనసులో ఏం లేదు, నమశివాయ తప్ప ఉన్న విషయమే. దీనికి మళ్ళీ ఏదో కోటింగ్ వేసి హోమియోపతి బిళ్ళలాగా పైన పంచదార అద్ది ఏదో చేసి ఏదో చెప్పి చివరికి ఏమిటండి చెప్పిందంటే అర్థం కాకుండా ఎందుకు అలాగా? అందుకని స్పష్టత ఎవరి జీవితంలో ఉంటుందోనో వారి జీవితంలోనే అద్భుతాలు జరుగుతాయి. ఏం జరగకపోయినా వాడే ఒక అద్భుతం. ఆ స్పష్టత ఉన్నవాడే ఒక అద్భుతం. వాడి జీవితంలో వేరే అద్భుతాలు జరగక్కల, వాళ్ళ జీవితం అంతా అద్భుతమే. అందుకని మీరేమేమో అనుమానించారు. కానీ ఆయా రాక్షసులని ఆయా మనుషుల్ని అలా చంపడమే పద్ధతి. ఎందుకంటే శిశుపాలుని 100 తప్పుల వరకు క్షమించి తర్వాత చంపినా కూడా తర్వాత వాళ్ళు కూడా మేనత్త కొడుకుని కూడా ఆలోచించకుండా చంపేశాడు. ఒకవేళ మేనత్త కొడుకుని ఆలోచించుంటే ఏమనేవారు? భగవంతుడికి మేనత్త కొడుకు ఏమిటండి? పక్షపాతం అనేవాడు. తిడదలుచుకున్నాడు, ఎలాగైనా తిడతాడు. ఎందుకంటే మన బంధువులందరినీ మనం కాపాడుకుంటూ ఉంటాం కదా. మరి ఎన్ని తప్పులు చేసినా దోషాలు చేసినా మనవాళ్ళని మనకు తప్పుతుందని. మరి కృష్ణుడు అలా ఉండడు. మరి ఆయన సొంత కుమారులే వాళ్ళు తాగి తందనాలు ఆడి వంశం నాశనం అయి చేసుకుంటుంటే చేసుకోండి పోండి అని చెప్పి ఎలా వాయించుకున్నాడు, మొరలు వాయించాడు. ఏం మాట పట్టించుకోరా. అలాగే సొంత మేనత్త కొడుకులను కూడా వేయవలసిన చోట వేసేసాడు. దుర్మార్గంగా ఉంటే ఏం చేస్తారు? ఊరికి బతిమాలతో కూర్చుంటారు. వాడితో పరివర్తన కోసం వాడికి కౌన్సిలింగ్ ఇప్పిస్తారు. జరిగే పని కాదు అది. ఈలోపు ఇంకో నలుగురిని వేసేస్తాడు వాడు. అందుకని ఇవి నేను ధర్మంగానే చేసి ఉంటే ఈ అసువర్గమే శిశువు గను. అంతేకాదు నిక్కువమై ఆర్యజనులకు ఎక్కినయని. ఆర్యజనులు అంటే అర్థం చేసుకో. ఆర్యులు ద్రావిడులు జాతులు కూడా పెట్టకూడదు. ఎక్కడ శ్రేష్ఠులైన వాళ్ళు, విశాలమైన అవగాహన కలిగిన వాళ్ళు, ధర్మాన్ని కేవలం పైపైన చూడకుండా ధర్మ సూక్ష్మం గురించి తెలుసుకోగలిగిన వాళ్ళు, వాళ్ళకి అర్థమవుతుంది విషయం. వాళ్ళకి అర్థమైంది. అందుకే ఋషులెవరూ కృష్ణుడిని నిందించలేదు, నారదాదులు ఎవరూ నిందించలేదు, ధర్మరాజు కూడా అనలేదు. దుర్యోధనాదులు అంటారు, దానికేముంది? చివరికి దుర్యోధనుడి పక్షంలో ఉన్న కర్ణుడు కూడా కర్ణ సందేశం సందర్భంలో అరయన్నేరని వాడగాను నేను కృష్ణ యుద్ధ యజ్ఞం బొగిన్ జరుగున్ అని స్పష్టంగా చెప్పండి. నీకు నువ్వెవరో తెలుసునయ్యా.
నువ్వు ఎందుకు చేస్తున్నావు కూడా తెలుసునయ్యా. ఏదో దుర్యోధనుడి పక్షంలో ఉండడం వల్ల తప్పనిసరి వాడి వైపు మాట్లాడినా నాకు నీ అవతార రహస్యం తెలుసన్న జ్ఞానిలాగా మాట్లాడాడండి కర్ణుడు. ఆయన ఎప్పుడు అలా అనలేదు పనిగట్టుకుని. ఎప్పుడైనా ఒకటి రెండు మాటలు కృష్ణుడు అనుంటే దుర్యోధనుడు సంతోషించడానికి, అంతే. అతని మనసులో అది లేదు. అలా సహృదయంతో విశాల భావంతో సమాజం పట్ల మొత్తం బాధ్యతతో అర్థం చేసుకున్న వాడికి నా లీలలు అర్థం అవుతాయి. లేకపోతే వాడు విమర్శ చేస్తూనే ఉంటాడు. కానీ అది నిజమా కాదా ఇక్కడ చూసుకోండి అన్నాడు ఆయన. వెంటనే బతికాడు శిశువు. ఇంకా చిత్రమైన విషయం, 16,000 మందిని చేసుకున్నట్ట, అదిట ఇదిట ఎంతమందితో తిరిగిన వాడు బ్రహ్మచార్యాల దేవుడు ఎలా అవుతాడు అని విమర్శలు చేస్తారే. అంతేకాదు ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య అంటూ మనం సామెతలు పుట్టి మనమే ప్రచారం చేస్తున్నామే. ఎవడైనా కాస్త ప్రపంచంలో రసికుడు అన్నవాడు ఎవడైనా 2-3తో సంబంధాలు ఉంటే వాడు కొంచెం శ్రీకృష్ణుడు టైపు. ఇదే టైపు షార్ట్ హ్యాండ్ అను. ఎందుకంటే శ్రీకృష్ణుడిలో గ్రహించేది ఏం లేదా మనం. దానికి సమాధానం ఇక్కడ చెబుతున్నాడు ఆయన. మగిత సత్యంబు పరమధర్మంబు గాఢ నిర్మల బ్రహ్మచర్యంబు నిత్య సుప్రతిష్ఠితంబులై నాయందు తేజరిల్లు నేని ఈ బాలునకు జీవమిపుడగలుగు. మగిత సత్యం, మహత్తరమైనటువంటి సత్యాన్ని. పరమధర్మం అంటే ధర్మ సూక్ష్మం. పరమార్థం అంటే అర్థంలో ఉండే సూక్ష్మం. పరమాత్మ ఆత్మలో ఉండే సూక్ష్మం, అదే పరమాత్మ. అలాగే పరమధర్మం అంటే ధర్మ సూక్ష్మం. ధర్మ సూక్ష్మాన్ని తెలిసి నేను చేశాను, మీరు పైపైన ఆలోచిస్తున్నారు, మీకు అర్థం కాదు అది అంటున్నాడు ఆయన స్పష్టంగా. అందుకే వెన్నలు పాలు పట్టుకొచ్చి బయట పారపోస్తే పైపైన చూస్తే ఏమర్థం అవుతుంది? వేస్టెడ్ సో మచ్ అని ఇంగ్లీష్ మాట్లాడతాడు ఎవడో అక్కడ. వెన్న పాలు అన్నీ బయట పారపోసారండి. గొల్లవాళ్ళు ఆనాడు బలహీన వర్గాల మీద అగ్రవర్ణాలు చేసిన దండయాత్రకి ఇది చిహ్నం అంటాడు ఎవడో వ్యాసం రాసి ఇక్కడ. ఎందుకంటే పాపం గొల్లవాళ్ళ వెన్నలు పాలు పారపోసాడు కదా. వాళ్ళెవరూ బలహీనులు కాదు. ముందు గ్రంథం చదవడు ఇదద్దమ్మ. వాళ్ళు ఆ రోజు ఆ గొల్లవాళ్ళని అందరూ కులం వాళ్ళు, ఆ గొల్లవాళ్ళందరూ జమీందారులు అని చెప్పారు అక్కడ. వాళ్ళెవరు పేదవాళ్ళు కాదు. శ్రీకృష్ణుడు ఆ వెన్నలు పాలు పారపోసిందంతా జమీందారుల ఇళ్లలోనే. ఎందుకు పోసాడు? పాలు పెరుగు వెన్న నిలవ పెట్టుకోకూడదు, తింటే మనం తినాలి, లేకపోతే ఎవరికైనా ఇచ్చేయాలి. ఈ ఫ్రిడ్జ్లు వచ్చిన తర్వాత అందరం దొంగల్లాగే తయారయ్యాం. అందరం చేస్తున్న దొంగతనమే. దాచుకొనుటైనా దోచుకొనుటే అన్నారు సిద్ధాంతంలో. ఎందుకు అంత దాచుకోవాలి? ఏం చేసుకోవాలి? ఏం తినేసి ఇచ్చేస్తే ఏమైందండి? ఇవ్వరండి. ఓ 36 రకాలు దాచేయడం, ఇంకా ఇది సరిపోవట్లేదు. అమెరికాలో పెద్ద ఫ్రిడ్జ్లు ఉంటాయండి. మనమే అమెరికా వెళ్ళిపోతే సరే, మనం కూడా అందులోనే కూర్చోవచ్చు భార్యాభర్తను తలుపేసుకుని. ఇంకా పెంచేసుకుందామనే తప్ప అసలు ఇందులో ఇన్ని సామాన్లు ఎందుకు పెట్టకపోతే ఏమిటైంది? తీసేద్దాం, ఎవరికైనా ఇచ్చేద్దాం, లేకపోతే అవతల పారేద్దాం. జంతువులు తింటాయి కనీసం. ప్రతిదీ మనకే దక్కాలి. అప్పుడు ఎన్నున్నా సరిపోవు నిజంగానే. అందుకని ఉన్న వస్తువులు ఏదో బల్ల మీద ఓ చోట పెట్టుకుని కనపడుతూ ఉంటే తింటే తింటాం, లేకపోతే ఇచ్చేస్తాం, ఏదో ఒకటి అయిపోతుంది. దాచినప్పుడు చూడండి, ఖచ్చితంగా ఫ్రిడ్జ్లో జరిగేది ఏ మూల పెడతామండి. అది 16 రోజులు అయిపోతుందండి, మనం చూడమండి బూజు పట్టేస్తుంది. బూజు పట్టేసింది. బూజు పట్టకుండా ఉండడానికి ఇంకేదైనా మందు వాడతాం తప్ప అసలు ఇది నాడు ఇందులో ఎందుకు పెట్టాం అనవసరంగా అని ఆలోచించి, అలా ఆలోచన చేయడమే దశమస్కంధం కృష్ణలీల. అవతల భార్య ఏం చెప్పాడు? నువ్వు భార్యస్తావా, నన్ను భార్యనా అన్నాడు. ఆయన భార్యశాడు. మీరు తిన్నంత తినండి, ఎవరికైనా పెట్టండి, తాగినంత తాగండి, ఎవరికైనా పోయండి ఆ పాలు. ఎంతోమంది ఉన్నారు లోకంలో అవసరమైన వాడు. ఆ మాత్రం దాన ధర్మాలు చేయలేరా? అవి కూడా దాచేసుకుని పాలకోవా పాపాలకోవా రకరకాలు చేసి బిళ్ళలు చేసి రైల్వే స్టేషన్లో అమ్మేయాలి, నిలవబెట్టేసి అవి ప్లాస్టిక్ కాగితాల్లో చుట్టేసి విదేశాలు కూడా పంపేసి అవి అనారోగ్యాలకు దారితీయడం లేదా? మనం చూడడం లేదా? అకారణంగా అనారోగ్యాలు వస్తున్నాయి. బళ్ళో పిల్లలకి ఏం తిన్నారో ఏమిటో. బయట దొరికే పదార్థాలు అలా ఉన్నాయండి. ఈ నిల్వ దానికి ప్రధాన కారణం. దానికి మళ్ళీ రసాయనాలు కలుపుతున్నాను తప్పితే అసలు నిల్వ చేయడం ఎందుకు? అత్యవసరమైతే తప్ప నిల్వ చేయొద్దు. వెంటనే వాడేద్దాం తీసేద్దాం, వాడేద్దాం తీసేద్దాం. శరీరమేనా అంతే, వాడేద్దాం తీసేద్దాం. సర్వేశ్వర శతకంలోనండి యథావాక్కుల అన్నమయ్య చెబుతాడు ఒక గొప్ప మాట ఈ శరీరాన్ని గురించి. వాడేద్దాం తీసేద్దాం అంటున్నామే, అలాగే ఉండాలి. ఒక ఖడ్గానికి వర ఉంటుంది, వర. ఆ వరలోంచి కత్తి బయటికి తీశారనుకోండి, మళ్ళీ దాన్ని కత్తిని ఆ వరలో పెట్టే అక్కడ పెట్టాలి. ఒట్టి వర ఒక్కటి డొక్కులో ఉంటుంది కదా, దాన్ని ఒక చోట పెట్టామనుకోండి, దాని మీద ఎవడో కూర్చుంటాడు, అది సొట్టపడుతుంది. దాన్ని ఎవడో ఇలా పట్టుకుంటాడు, విరిగిపోతుంది. అంతేకాదు ఒట్టి వర ఖాళీగా ఉన్నా మీకు రకరకాలుగా సొట్టలు పడిపోయి కనపడుతుంది. మనకి ఉదాహరణ ఏమిటంటే బజార్లోనూ సూట్ కేసులు ఈ విమానాల్లో పెట్టుకెళ్లే పెద్ద పెద్ద పెట్టెలు అమ్మే దుకాణాల్లో చూడండి, వాళ్ళు ప్రదర్శన కోసం పెట్టినటువంటి పెట్టెల్లో వాళ్ళు కాగితాలు కూరతారు, గడ్డి కూరతారు, కాగితాలు కూరతారు, ఖాళీగా పెట్టారు. ఖాళీ పెట్టేది అమ్మకం కోసం పెట్టారు. కానీ గడ్డి ఎందుకు కూరారు? కాగితాలు ఎందుకు పెట్టారు? పెద్ద పెద్ద కాగితాలు ఉండలు చుట్టూ పెట్టేస్తారు. ఎందుకని? బ్యాగుల్లో ముఖ్యంగా
ఎందుకని? అలా ఉండకపోతే బ్యాగ్ ముడతలు పడిపోయి నలిగిపోయి కొనేవాడు కొండవాడు నలిగిపోయింది అసహ్యంగా ఉందంటాడు. అదే వాడికి లోపలంతా ఈ కాగితాలు కూరేసి నిండు గర్భిణిలా అలా కనపడితే వాడు పట్టుకుపోతాడు అందంగా ఉండి. అంతే కదా. శరీరాన్ని కూడా యథావాక్కులు అన్నమయ్య చెబుతాడు, శరీరాన్ని అలాగే వాడుకోవాలి. వరలో కత్తి పెట్టకపోతే వర సొట్టలు పడిపోయి పాడైపోతుంది. శరీరంలో కూడా ఆత్మజ్యోతి వెలిగేలా చూసుకోకపోతే శరీరం అనే వరల్లా సొరంగం అయిపోతుందని చెప్పాడు. ఆత్మజ్యోతి భగవద్జ్యోతి నిరంతరం వెలిగేలా, భగవద్దీప్తి వెలిగేలా, భగవన్నామస్మరణ ద్వారా మనం ఆ మనస్సుని ఆ శరీరంలో ఉంచి కాపాడుకోకపోతే శరీరం సొట్టలు పడిపోయి తుప్పట్టిపోయి పాడైపోతుంది. ఎలాగూ పోయేది, పోయేలోగా దీన్ని వినియోగించుకో అని చెప్పారండి యథావాక్కులు అన్నమయ్య. అలా గొప్పగా శరీరాన్ని వాడుకోగలిగితే ఇలా ఎందుకుంటాం? అందుకే ధర్మం సత్యం రెండు కూడా. ఆ సత్యాన్ని ధర్మాన్ని నేను పాటించినట్టయితే, అంతేకాదండి 16,000 మంది వ్యవహారానికి 8 భార్యల వ్యవహారానికి సమాధానం చెబుతున్నాడు. మీరు అనుకుంటున్నారు నేను పెళ్లి చేసుకున్నానని, పిల్లల్ని కన్నానని, లేకపోతే ఏదో వాళ్ళతో భోగాలు అనుభవించాను, ఇవన్నీ మీ భావన. మీకు ఏ తత్వం? గాఢ నిర్మల బ్రహ్మచర్యంబు నాయందు సుప్రతిష్ఠితంబులై నాయందు తేజరిల్లునేని. గాఢమైన నిర్మలమైన ఎటువంటి మాలిన్యము లేని నిక్కచ్చైన బ్రహ్మచర్యం అనమాట. నిర్మల శబ్దం అందుకే వాడారు తిక్కన గారు. గాఢ నిర్మల బ్రహ్మచర్యంబు నిత్య సుప్రతిష్ఠితంబులై, నిత్యము కూడా గాఢమైన బ్రహ్మచర్యం, నిర్మలమైన బ్రహ్మచర్యం, అది కూడా నిత్యము సుప్రతిష్ఠితమై నాలో గనక ఉన్నట్టయితే, నేను పాటించినట్టయితే, ఈ బాలునకు జీవమిపుడగలుగు, వెంటనే ఈ బాలుడు బతుకుగాక అన్నాడు. ఎలా పాటించారండి బ్రహ్మచర్యం? అస్ఖలిత బ్రహ్మచారి. అందుకే నెమలి పింఛం. నెమలి స్ఖలనం లేకుండానే సంతానానికి అంటుంది. శ్రీకృష్ణుడు అలాగే కన్నాడు. మనకు అర్థమయ్యే విషయం కాదు అది. కానీ పతంజలి యోగశాస్త్రంలో పెడితే మాస్టర్ సివివి గారి యోగ దర్శనం చదివితే లలితా సహస్రంలో ముఖ్యంగా శృంగారరస సంపూర్ణాజయ జాలంధర స్థిత ఓడ్యానపీఠ నిలయ బిందుమండలవాసిని రహోయాగక్రమారాధ్య రహస్తర్పణ తర్పిత లాంటి నామాల యొక్క లోతుల్లోకి వెళ్ళి అర్థం తెలుసుకోగలిగితే విజ్ఞులకు తెలుస్తుంది. ఇంతకంటే నేను టీవీలో చెప్పడం భావ్యం కాదు. నాకు అర్థమైంది కాబట్టి ఆ విషయం చెబుతాను. అస్ఖలిత బ్రహ్మచర్యాన్ని గృహస్థులు కూడా పాటించవచ్చు. తేజస్సు ద్వారానే సంతానాన్ని కలిగేలా చేయొచ్చు అవసరమైతే. అవసరం లేనప్పుడు గొడవే లేదు. అదొక మహాయజ్ఞం, అదొక అంతర్యాగం. అందుకే రహోయాగక్రమారాధ్య రహస్తర్పణ తర్పిత. రహస్యం రహస్యం అంటే అర్థం అది ఏదో చాటుకుండా చేయడం కాదు, లోపల జరగాల్సిన యాగం అది, శరీరం లోపల. ఆ యోగ నిష్ఠ ఉన్నవాడు ఎంతమందినైనా ఆనందింపజేస్తాడు, ఎన్ని పెళ్ళిళ్ళైనా చేసుకుంటాడు. వాళ్ళే పడతారు ఆయన వెనకాల, అలాగే పడ్డారు కదా. ఎవరినైనా 16,000 మందిలో కానీ 8 మందిలో ఏ ఒక్కరినైనా ఆయన వెంటబడి ప్రేమించినట్టుగా ఉందా? ఒక్క మాట లేదని రుక్మిణి సహా అందరూ ఆయన వెనకాల పడిన వాళ్ళే. ఏమిటి పడ్డారు, ఎందుకు పడ్డారో మనం ఆలోచించాలిగా. మరి ఇదంతా నమ్మినప్పుడు అది కూడా నమ్మాలిగా. ఏముంది? అదే తేజస్సు, బ్రహ్మచర్య తేజస్సు. ఆ బ్రహ్మచర్యమే గొప్ప తేజస్సు, ఇంద్రియ నిగ్రహమే గొప్ప తేజస్సు. సమస్త విశ్వాన్ని ఆకర్షిస్తున్నది. స్త్రీలను ఆకర్షించిన పెద్ద సమస్య ఏమిటి? అది నేను పాటించాను కాబట్టి ఇతను బతుకుగాక అన్నాడు. ఇలా 5 రకాలు మానవత్వం, సత్యం, ధర్మం గురించి ప్రతిజ్ఞ చేశాడండి. ఎక్కడ నేను దేవుణ్ణి కాబట్టి మహిమను ప్రదర్శిస్తున్నాను, ఇతనికి ఆయుర్దాయం ప్రత్యేకించి ఇస్తా, ఇలాంటి మాటలు ఏం మాట్లాడలేదండి. అలా దేవుణ్ణి కాబట్టి మహిమ ప్రదర్శించి బతికిస్తే ఆయన ఇరుక్కోవాల్సి వస్తుంది. నా జీవితంలో నా స్వధర్మాన్ని నేను పాటించినట్టయితే, సత్యాన్ని ధర్మాన్ని పాటించినట్టయితే, బ్రహ్మచర్యాన్ని పాటించిన వాడైతే, బ్రాహ్మణ భక్తి కలిగిన వాడైతే, అర్జునుని యందు నాకు ఎటువంటి విభేదాలు కూడిన మనస్సు లేకపోతే, స్వచ్ఛమైనటువంటి స్నేహమే మాదైతే, యుద్ధంలో వీరుడు ధర్మాన్ని నేను పాటించినట్టయితే, నిత్యము సత్యాన్ని మాట్లాడిన వాడినైతే, ఈ శిశువు బతుకుగాక అనగానే శిశువు బతికాడు. శతమానం భవతి శతాయు పురుషస్యతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి. వెంటనే ప్రార్థన చేశారు అందరూ. మూకం కరోతి వాచాలం పంగుం లంఘయతే గిరిం యత్కృపాతమహం వందే పరమానంద మాధవం. మోగవాడికి మాట రప్పించగలవు, కుంటివాడిని నడిపించగలవు స్వామి, నువ్వు చేయలేని దేవుని ఘటన అఘటన సమర్థుడివి, కర్తుం అకర్తుం అన్యథా కర్తుం అన్నావు దేవీ భాగవతంలో. అమ్మవారి రూపంలో నువ్వే, నీకు సాధ్యంగా అనేది ఉంటుందా అని అందరూ ఉన్నవాళ్ళందరూ శ్రీకృష్ణుని ప్రార్థన చేశారు. మనం కూడా చేద్దాం. శ్రీకామినీ కామితాకార కారుణ్యధారాధరా శోణరేఖా మయూఖాళి కిమ్మేరి తాలోకనాలోక
విభావైభవాధిక్య ధిక్కారితానంతమార్తాండకోటీకయాటీకమానామలాస్తంభ శుంభద్యశఃపూర కర్పూర సౌరభ్య మైత్రీ భవిత్రీకృత ఆమ్నాయవాయు ప్రచార అనిశాపాతితాపార సంసార సంతాప నిర్వాపణ పాప నిర్వాపణోపాయ నామ ప్రశంసానుభావ భవాభావ లోభాకులీభూత చేతశుధీవ్రాత నిర్ణీత సద్భక్తి మార్గైక విశ్రామ భూమి భవత్తత్వరూప సురూపావళీ దుర్నిరూప స్వరూప గురూపాసనా సాధితానన్య సాంకర్య కైంకర్య మాధుర్య ధుర్య ప్రపన్నావళీ మానసోదస్త భోగాపవర్గాభిలాష హృషీకేశ ఈశానవాణీశ ముఖ్యుల్ సువిఖ్యాతమైనట్టి నీ దివ్య చారిత్ర చారు ప్రచారంబు పారంబు ముట్టన్లు తింపంగలేరంచు నెంసంగ వించున్ ప్రపంచ స్వభావంబు భావంబు నన్మానకిట్లేము నీ ముందటంజాటు వాచాటతం చూపుచున్నారము ఇన్నేరముల్ మన్ననలు చేసి సైరింపుమో దేవదేవా ఇన్నేరముల్ మన్ననలు చేసి సైరింపుమో దేవదేవా వా సదానంద గోవింద కావించుమా విందవైడెందమానందముందింప ఎందున్ విచారంబులేమిన్ వచోగోచరా గోచరత్వంబులూహింపలేమైతిమో వాసుదేవా నీ పాద సేవాదరంబున్ మదిన్ గోరుచున్ వేదవాదులు శమాదులు కడుంజాలనర్జించి భోగేచ్ఛ వర్జించి నానా తపశ్చర్యల ఆశ్చర్యపర్యాకులత్వంబునంజేయగన్ బాకునే యత్నముల్లేకమో కృష్ణ నీ కృపాలోక సంసిద్ధి ఈ కైవడిన్ నీ కృపాలోక సంసిద్ధి సిద్ధించుటల్ ఈ కైవడిన్ నీ కృపాలోక సంసిద్ధి సిద్ధించుటల్ బుద్ధి దర్కింపనత్యంత చిత్రంబుగాదా జగన్నాథ ఈ రీతి జన్నారమున్నే ఋషుల్ మిమ్ము కన్నారగన్నారు మా కన్నులెన్నంగనే పుణ్యములు చేసెనో ఈ విశేషంబుగంచన్ విరించోదయ స్థాన నాభీ సరోజాత జాతండములు తండంబులయ్యుండని రోమకూపంబులేపారగా దాల్చుటల్ చెప్పగా నీవు గోవర్ధనం వెత్తిదంచున్ మహాకూర్మభావం బునన్ మందరగ్రావమున్మోచితంచున్ వరాకావతారం బునం దారుణీ చక్రముం దాల్చితంచున్ జగంబుల్ సమస్తంబు త్రైవిక్రమ ప్రక్రియావేళ పాదద్వయం చాలా పూరించితంచున్ నితింపంగయుక్తంబే భక్త ప్రజాధీనా దీనిన్ విచారింపుచున్ కొందరు ఆర్యోత్తముల్ సర్వవేదంబులున్ సర్వవాదంబులున్ సర్వయాగంబులున్ సర్వయోగంబులున్ సర్వదానంబులున్ సర్వమౌనంబులున్ చూడ నీ దాసానుదాసాంఘ్రి సంసేవలో కోటి కోట్యంశమున్బోలగా జాలవంచున్ తదాచారమున్బు నివర్తింతురత్యున్నతిన్ నిత్య సంకల్ప సత్యోదయ మాకు నీ నామమంత్రంబు మానాలు కందాల్చుడల్ తక్క ఒక్కింతయం తక్కుద్రోవన్ భవన్ మాయ దాటంగలేము అవ్యయ భవ్య యోగీంద్ర సాంద్రాదరాకాంక్షితైకాంత సంసేవన భావనాతీత కళ్యాణ నానా గుణశ్రీ సముద్భాసితంగా మమన్ కేవలం వైన కారుణ్య దృష్టిన్ కటాక్షించి రక్షించు లక్ష్మీ మనోవల్లభ దేవదేవా నమస్తే 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 నమః. ఈ శ్రీకృష్ణ ధ్యానంలో మీరు 23:30 గంటలు గడపండి. పరమాత్మ మిమ్మల్ని అందరినీ అనుగ్రహించునుగాక, భారతీయ సమాజాన్ని కాపాడునుగాక, ధర్మాత్ములనందరినీ కాపాడునుగాక, అధర్మాత్ములను వెంటనే తీవ్రంగా శిక్షించునుగాక. సెలవు.